మట్టి పాత్ర, కంచు పాత్ర మరియు ఇత్తడి పాత్ర యొక్క లక్షణం. ఆహారం వండేటప్పుడు వెలుతురు, గాలి ఉండేలా చూసుకోవాలి. మనం వండే ఏ ఆహారమైనా సూర్యరశ్మికి, గాలికి గురికాకూడదు. ఎందుకంటే అది ఆహారం కాదు. వాగ్భటాచార్య సూత్రం విషంతో సమానం. దీని ప్రత్యేకత ఏమిటంటే విషం రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిది తక్షణమే పనిచేస్తుంది. రెండవ రకం విషం నెమ్మదిగా నటించడం. అంటే కొన్నేళ్లు కాకపోయినా కొన్ని నెలల పాటు పనిచేస్తుంది. గాలి లేదా సూర్యరశ్మికి గురికాకుండా ఆహారం వండబడే ప్రెషర్ కుక్కర్ ఇదే ఉదాహరణ. ఆహారం వండేటప్పుడు గాలి, సూర్యకాంతి తగిలే అవకాశం ఉండదు. ఇది పూర్తిగా విషపూరితమైనదని, వేల సంవత్సరాల క్రితమే ఈ వ్యవస్థను ఊహించినట్లు వాగ్భటులు చెప్పారు. ప్రస్తుత శాస్త్రవేత్తలు CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రెషర్ కుక్కర్ గురించిన మరో ప్రమాదకరమైన విషయానికి ఏమిటంటే, ఈ ప్రెషర్ కుక్కర్ అల్యూమినియంతో తయారు చేయబడింది. అల్యూమినియం ఆహారాన్ని వండడానికి లేదా నిల్వ చేయడానికి పనికిరాదు. ఈ గిన్నెలోని ఆహారాన్ని మళ్లీ మళ్లీ తింటే మధుమేహం, జీర్ణక్రియ, టీబీ, ఉబ్బసం, కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇంత ప్రమాదకరమైన అల్యూమినియం మనకు ఎలా వచ్చింది? తెలిసిన ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, ఉపయోగం ఎప్పటి నుండి ప్రారంభమైంది. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు, జైళ్లలో ఖైదు చేయబడిన భారతీయ విప్లవకారులను బలహీనపరిచేందుకు వారి శాస్త్రవేత్తలు అల్యూమినియం కంటైనర్లలో ఆహారాన్ని అందించారు. ఆ సమయంలో జైళ్లలో ఉన్న చాలా మంది భారతీయ విప్లవకారులు మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారినవారు. ఇప్పుడు ఆంగ్లేయులు పోయారు, కానీ ఇప్పటికీ మన జైళ్లలో అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు అందరి ఇళ్లకు అల్యూమినియం వచ్చింది, ఎక్కువగా పేదల ఇళ్లలోకి. దురదృష్టవశాత్తు వారు తమకు తెలియని అనేక సమస్యలతో బాధపడుతున్నారు. మనం గమనించవలసిన ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, గాలి లేదా సూర్యరశ్మికి గురికాకుండా వండిన ఏ ఆహారమైనా స్లో పాయిజన్తో సమానం అని వాగ్భటుడు చెప్పిన మొదటి సూత్రం. ఇలాంటి మరొక వస్తువు రిఫ్రిజిరేటర్. ఎందుకంటే గాలి లేదా వెలుతురు దానిలోకి ప్రవేశించదు. దీని ఉపయోగం కూడా చాలా ప్రమాదకరం. మన ఇంట్లో ఉపయోగించే మరో ప్రమాదకరమైన వస్తువు మైక్రోవేవ్. ఇది గాలి లేదా వెలుతురును లోపలికి అనుమతించదు. కాబట్టి మనం గమనించవలసినది వాగ్భటుడి మొదటి సూత్రం. అయితే ఇప్పుడు అందరూ అంటున్నారు, ఈ విషయాల వల్ల మనం చాలా సమయం కలిసి ఉంటాం. కానీ మీరు మీ మిగిలిన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? అదేమిటంటే, ఎక్కువ మంది ఆడవాళ్లు టీవీలో సీరియల్స్ చూస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మీకు తెలుసు. మీరు అనారోగ్యానికి గురై మంచంపై పడిపోతే మీ ఖాళీ సమయాన్ని ఇలా కోల్పోయేలా ఊహించుకోండి. ఇక్కడ మరింత జాగ్రత్తగా గమనించవలసిన విషయానికి ఒత్తిడి. అంటే మనం ప్రెషర్ కుక్కర్లో వండే పదార్థం ప్రెజర్లో త్వరగా మెత్తగా ఉంటుంది కానీ ఉడకదు. పదార్థం ఉడకబెట్టడం మరియు మెత్తబడటం అని అర్థం. తేడా ఏమిటంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం భూమిలో ఏ విత్తనం పక్వానికి ఎంత సమయం పడుతుందో అలాగే ఆ కాయ వండడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు పప్పుధాన్యాలు కోయడానికి కనీసం 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మైక్రో న్యూట్రియంట్స్. మట్టి నుండి ప్రతిదీ సరిగ్గా చేయడానికి చాలా సమయం పడుతుంది. నేలలోనే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మొక్క యొక్క మూలంలోకి ప్రవేశించి క్రమంగా ఫలాలను చేరుకోవడం వల్ల చాలా సమయం పడుతుంది. కాబట్టి గింజలోని పోషకాలన్నీ మన శరీరంలోకి చేరాలంటే ఆ పదార్థాన్ని ఉడికించాలి, మెత్తగా ఉంటే సరిపోదు. ఇది ప్రకృతి ధర్మం, ఆయుర్వేద సిద్ధాంతం. కానీ మనం తొందరపడితే ఏమవుతుంది? బిడ్డ పుట్టాలంటే 9 నెలలు ఆగాల్సిందే. అప్పుడే సంపూర్ణత ఏర్పడుతుంది.
పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మట్టి కుండలలో ప్రసాదం వండుతారు మరియు మట్టి పాత్రలో వడ్డించారు. ఎందుకంటే నేల చాలా పవిత్రమైనది. శాస్త్రీయంగా చూస్తే మన శరీరమంతా మట్టి. మృతదేహాన్ని దహనం చేసినప్పుడు 20 గ్రాముల మట్టి మాత్రమే మిగిలి ఉంటుంది. ఇందులో 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. దాన్నే మనం బూడిద అంటాం. పూజారులకు ఈ శాస్త్ర విషయానికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వారు సైన్స్ చదవరు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా పరిశోధిస్తున్న విషయానికి తెలియకపోయినా ఆచరిస్తున్నారు. పవిత్రమైన ఆలయంలో ప్రసాదం వండి భగవంతుడికి సమానంగా పవిత్రమైన మట్టి పాత్రలో సమర్పించాలని ప్రతీతి. ఈ ప్రసాదాన్ని తీసుకుని CSIRలో పరిశోధన చేయండి. భువనేశ్వర్లోని లాబొరేటరీ అంటే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ. దీనికి చాలా కాలం అంటే దాదాపు 6 నెలల సమయం పడుతుందని వారు చెప్పారు. కానీ అందుకు అవసరమైన సాధనాలు మా వద్ద లేవు. మీరు ఈ ప్రసాదాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పరీక్షించండి అని చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తే ఈ సమయంలో దెబ్బతింటుందని అన్నారు. పూరి గుడిలోని ప్రసాదాన్ని మట్టి కుండలో వండుతారు కాబట్టి అది చెడిపోదని చెబుతారు. మనం ఇంకా అర్థం చేసుకోగలం. మట్టి కుండలో వండిన ఆహారం ఎంత విలువైనదో. భువనేశ్వర్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి దాదాపు 36 గంటలు పడుతుంది. అయితే దాన్ని తీసుకుని అక్కడ పరిశోధన చేస్తే ఈ పదార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియం కూడా తగ్గలేదనేది వచ్చిన నివేదిక. ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్థాలను వెంటనే పరీక్షించినట్లయితే 13% సూక్ష్మపోషకాలు మాత్రమే నివేదించబడ్డాయి. 87% సూక్ష్మ పోషకాలు దెబ్బతిన్నాయని, లోపిస్తున్నట్లు తేలింది. అంతేకాదు మట్టి కుండలో వండిన వంటల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాబట్టి మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించే వరకు కళ్లద్దాలు పొందలేదు. జీవితాంతం వరకు దంతాలు రాలిపోలేదు. మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలు లేవు. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందితే ఎవరి మీద ఆధారపడకుండా జీవితాంతం మనం చేసే పనులన్నీ చేసుకోవచ్చు. మట్టి పాత్రలో వండిన ఆహారాన్ని తినడం ద్వారానే సాధ్యమవుతుంది. అందువల్ల భారత నేలలో అల్యూమినియం తయారీకి అవసరమైన ముడిసరుకు పుష్కలంగా ఉన్నప్పటికీ మట్టి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మనకు మట్టి కుండలు చేసే కుమ్మరులంటే ఎంత గౌరవం. అయితే పాత్రల తయారీకి అన్ని రకాల మట్టి సరిపోదు. ఏ మట్టి కుండగా పని చేస్తుందో మరియు ఎలాంటి మట్టి వంట సామాను తయారు చేయవచ్చో కనుగొనండి. ఏ యూనివర్సిటీలో చదవకుండానే మనకు ఇంత గొప్ప సేవ చేసి మన ఆరోగ్యాన్ని అందిస్తున్నందుకు వారు నిజంగా మాకు కృతజ్ఞతలు. మనం జీవితాంతం ఆరోగ్యంగా జీవించాలంటే గాలికి, సూర్యరశ్మికి తగిలేలా ఆహారాన్ని వండాలని మీకు అర్థమైందా? అందులో ఉత్తమమైన భాగం మట్టి కుండ. వీటిలో వండిన పదార్థాలను పరిశోధించడం కేవలం 0% సూక్ష్మ పోషకాలు లేవు. 100% సూక్ష్మ పోషకాలు సురక్షితమైనవి. కంచు పాత్ర. ఇక మనకు ఉపయోగపడే పాత్ర ఏదైనా ఉందా అనేది రెండో రకం. అది కాంస్యం అంటే కంచు పాత్ర. వీటిలో వండిన పదార్థాలను పరిశీలిస్తే కేవలం 3% సూక్ష్మ పోషకాల లోపం, 97% సూక్ష్మ పోషకాలు సురక్షితమైనవి. ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతుంది. కంచు పాత్ర ఆరోగ్యానికి మంచిది. కాంస్యం మంచి ఉష్ణ వాహకం. అందుకే వేడిగా ఉండే ఏదైనా ఆహారాన్ని అందులో వేస్తే చాలాసేపు వేడిగా ఉంటుంది. పోషకాహారం ఒకటే. సూక్ష్మజీవుల నుండి రక్షణ. మీరు కంచు పాత్రలలో ఆహారాన్ని ఉంచినట్లయితే మీ ఆహారంలో ఉన్న ఏవైనా జెర్మ్స్ కాంస్యతో పరిచయం అయిన వెంటనే చంపబడతాయి. మీ ఆహారం స్వచ్ఛంగా మారుతుంది. దోషాల సంతులనం. మీరు కంచు పాత్రలలో నీటిని నిల్వ చేస్తారు. 8 గంటల తర్వాత నీటిపై సానుకూల ప్రభావం. మీ దోషాలను సమతుల్యం చేయడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాంస్య ఆమ్ల ఆహారాలు మరియు పుల్లని పదార్థాలతో చర్య తీసుకోదు. కాంస్యం ఆల్కలీన్ మెటల్ కాబట్టి మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిన్ను అందంగా మార్చే గుణం, శరీరానికి రంగు తెచ్చే గుణం కాంస్యానికి ఉంది. అది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పిత్తాన్ని హరిస్తుంది. కళ్ళకు కూడా మేలు చేస్తుంది. అంతేకాదు కాన్సాప్లేట్ ఆహారంలోని యాసిడ్ కంటెంట్ను తగ్గిస్తుంది మరియు గట్ మరియు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మంటను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, థైరాయిడ్ బ్యాలెన్స్లో సహాయపడుతుంది. కంచు పాత్రలో నీరు తినడం మరియు త్రాగడం పురాతన అలవాటు. ఆయుర్వేదం ప్రకారం కంచు పాత్రలో ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇత్తడి పాత్ర మరియు మూడవ ఉత్తమ పాత్ర ఇత్తడి. వీటిలో వండిన పదార్థాలను పరిశోధించడం కేవలం 7% సూక్ష్మపోషకాల లోపం, 93% సూక్ష్మపోషకాలు సురక్షితమైనవి. ఆహారం రుచిని పెంచుతుంది. వంట కోసం ఇత్తడి పాత్రలను ఉపయోగించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. వీటిలో వండేటప్పుడు పాత్రల నుంచి సహజ నూనెలు విడుదలవుతాయి. ఇవి సహజంగా ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. జీర్ణక్రియకు మంచిది. ఇత్తడి గిన్నెలలో టీ మరియు ఇతర వంటకాలు వండటం జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇత్తడి గిన్నెలలో వండేటప్పుడు వాటి నుండి విడుదలయ్యే పోషకాలు మనం తినే ఆహారంతో పాటు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని చెబుతారు. ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇత్తడి పాత్రలలో నీరు నింపితే ఆరోగ్యానికి మంచిది. రాత్రంతా ఇత్తడి పాత్రలో ఉంచిన నీటిని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం కోసం మరియు ఇత్తడి చర్మానికి మేలు చేస్తుంది. రోజూ చాయ్ తాగే అలవాటు ఉన్నవారు ఈ పాత్రలను ఉపయోగిస్తారు. కాబట్టి ఇతర వంటకాలకు ఇత్తడి పాత్రలను ఉపయోగించడం చర్మానికి కూడా మంచిది. చర్మ సమస్యలు మరియు మొటిమల నుండి ఉపశమనం పొందుతుంది. కాబట్టి మాకు ఉత్తమమైన పాత్రలు ఉన్నాయి. 1. మట్టి కుండ. 2. ఒక కంచు పాత్ర. 3. ఒక ఇత్తడి పాత్ర. అది నీకు తెలియాలి. మనం భారతదేశ పద్ధతి నుండి భారతీయ పద్ధతి మరియు సంప్రదాయంలోకి అడుగుపెట్టినట్లే. అంటే ప్రెషర్ కుక్కర్లను ఆంగ్లేయులు లేదా అమెరికన్లు కనుగొన్నారు. కుండలు, కంచు మరియు ఇత్తడి మన భారతీయులు తయారు చేస్తారు కాబట్టి మీరు దాని ఉపయోగం తెలుసుకోవాలనుకుంటే మధుమేహం ఏ స్థాయిలో ఉన్నవారికి ఈ పద్ధతిలో భోజనం వండండి. కొన్ని నెలల్లోనే వారు ఖచ్చితంగా మధుమేహం నుంచి విముక్తి పొందుతారు. ఆనందంగా జీవించండి. ఇది మన వాగ్భటాచార్యుని మొదటి సూత్రం. ఇప్పటికీ ఆలయాల్లో ఈ పాత్రల్లోనే ప్రసాదం తయారు చేస్తారు. అందుకే అవి చాలా రుచిగా ఉంటాయి. మనం నమ్మకపోవచ్చు కానీ దేశంలోనే అత్యంత ధనవంతులు కూడా ఈ పాత్రల్లోనే వంట చేస్తారు. మరియు మేము ఎటువంటి మొహమాటం లేకుండా ఉన్నాము. ఇప్పుడు ఆ పాత్రలను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ట్విస్టులు చెప్పకుండా మన ఆరోగ్యం కోసం ఎంత కష్టపడినా ఈ పాత్రలలో ఆహారాన్ని వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333